పదేళ్ల రేడియో అనుభవం తర్వాత న్యూస్ రీడర్ అయ్యాను. అయితే నాకు ఉషారమణి గారితో వారు చెప్పిన అంశాలు కూడా నేను చెప్పాలనుకున్నాను. ఒకటి, వెంకటరామయ్య గారి నుంచి నేర్చుకున్నది ఎంత గొప్ప సంపద మాలో ఉందో ఇప్పటికి కూడా ఇంకొక 25 ఏళ్ళైనా ఆయన నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వార్తలు చదవగలం, అనువాదం చేసుకోగలం అన్న ఆత్మవిశ్వాసం ఉంది. అయితే మాకు ఉషారమణి గారు చెప్పినట్టుగా ఒక అనంతమైన ఫ్రస్ట్రేషన్, నిరాశ మాలో ఉంది. ఎందుకంటే ఉషారమణి గారికి 7-5 నిమిషాలకు వార్తలు చదివే డ్యూటీ పడుతుంది. వారు చాలా కష్టపడి ఆకాశవాణికి ఉదయం 5ంటికి చేస్తారు. 6:45 వరకు ఢిల్లీ నుంచి ట్రాన్స్లేట్ చేసుకుని చదవవలసిన వార్తలు రావు. ఆమె ఎవరో చెప్పారు, అది ఆన్లైన్ ట్రాన్స్లేట్ చేసి చెప్పగలరు, గోపాలరావు గారు చెప్పారు. ఆమె చెప్పగలుగుతుంది కానీ మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఆ రకంగా భారత ప్రభుత్వము జాతీయ వార్తల్ని దశాబ్దాల తరబడి 75 ఏళ్లుగా నడుస్తున్న ఒక గొప్ప మాధ్యమాన్ని చాలా చంపేసే ప్రయత్నం చేసింది. అదొకటి. రెండవది, అవి కనీసం 6:45 కన్నా 10 నిమిషాలు చదివే వార్తలు కాగితాలు వస్తే డ్యూటీలో ఉన్న ఇద్దరు చకచక అనువాదం చేసుకోగలరేమో, కనీసం ఆ స్ఫూర్తినైనా శ్రోతలకు అందించగలరేమో. కానీ ప్రాంతీయ వార్తా విభాగంలో వెంకటరామయ్య గారు చాలా, ఆయన పాజిటివ్ నెగిటివిటీ అన్నారు, అట్లాగే ఆయన నిరీశ్వరవాది అయిన ఈశ్వరుడు అన్నారు. ఈ 2 ఎలిమెంట్స్ ఆయన ఉన్నాయి కాబట్టి తనకు వచ్చిన యుఎన్ఏ కాపీలు, పీటీఐ కాపీలు, డిపిఆర్లు పంపినవి, పీటీసీలు పంపినవి, ఆకాశవాణికి డైరెక్ట్ గా వచ్చిన హ్యాండ్అవుట్లు, శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్, ఇవన్నీ ముందు పెట్టుకుని ఒక న్యాయమూర్తి లాగా ఒక జడ్జిమెంట్ రాసేవాడు. 10 నిమిషాలు ఏం చదవాలో